కాలమే నమస్కరించే కైలాస పర్వతంపై నిశ్శబ్దంలో లీనమై పరమశివుడు ధ్యానంలో ఉన్నాడు. అతడే సృష్టికి సాక్షి, అతడే ధర్మానికి రక్షకుడు. విశ్వమంతా వినిపించిన ఆర్తనాదం శివుని ధ్యానాన్ని తాకింది. కలియుగంలో పెరిగిన బాధలు కైలాసానికి చేరాయి. తన వాహనం నందిపై ఆసీనుడై శివుడు కాలాన్నే దాటి ప్రయాణించాడు. యుగాలు మారాయి, కాలమే వెనక్కి తగ్గింది. ఇలా ఆయన అడుగుపెట్టాడు భోళకం నగరంలో. హార్నుల శబ్దాలు, పరుగుల జీవితం, శాంతిని మరచిపోయిన మనుషులు. చెప్పులు లేకుండా నగర వీధుల్లో నడిచాడు దేవుడు. మొబైల్ స్క్రీన్లలో మునిగిపోయిన మనుషులు దేవుడిని చూడలేకపోయారు. రోడ్డు పక్కన కూర్చున్న చిన్నారులు, చేతుల్లో ఆశ, కడుపులో ఆకలి. వృద్ధులు నిశ్శబ్దంగా బాధను మింగుతున్నారు. చెత్తకుండీలో ఆహారం వెతుకుతున్న ఒక బాలుడు. ఆ దృశ్యం చూసి సృష్టిని నాశనం చేయగల శివుడు కూడా వేదనకు లోనయ్యాడు. ఆ పరమేశ్వరుని కన్నులో ఒక కన్నీటి బొట్టు జారింది. అది కోపం కాదు, కరుణతో నిండిన బాధ. ఫోటోలు, వృధా అవుతున్న ఆహారం, తినని భోజనం చెత్తలో పడింది. శివుడు ఆగిపోయాడు. అన్నం బ్రహ్మ స్వరూపం, ఇదేనా కలియుగపు భక్తి? శివుడు తన చేతిని పైకి ఎత్తాడు. కాలం నిలిచిపోయింది. భూమి కంపించింది. నాశనానికి కాదు, హెచ్చరికకు. ఆలయాల్లో నన్ను పూజిస్తారు, కాని ఆకలితో ఉన్నవారిలో నన్ను చూడరు. కరుణ లేని భక్తి ఖాళీ ఆచారం మాత్రమే. శివుడు పేదలపై తన కరుణను ప్రసరింపజేశాడు. ఆకలిలో ఆశ పుట్టింది, నిరాశలో వెలుగు వెలిగింది. అహంకారం తలవంచింది. చెత్తలో వేసే చేతులు ఇప్పుడు పంచడం మొదలుపెట్టాయి. మీరు అన్నానికి గౌరవం ఇచ్చిన రోజు ఎవరూ ఆకలితో నిద్రపోరు. ఆ రోజే నేను మీ హృదయాల్లో నివసిస్తాను. నందిపై ఆసీనుడై శివుడు కాలంలో కలిసిపోయాడు. కాని ఆయన సందేశం మాత్రం కలియుగంలో ప్రతిధ్వనించింది. అన్నాన్ని గౌరవించండి, ఆకలితో ఉన్నవారిని పోషించండి. ఇదే నిజమైన భక్తి.